ఈ నెలంతా ప్రభువు మనకు చేసిన మేలు ఉపకారములను బట్టి ఆయా విధాలుగా శోధనలు సమస్యలు వీటన్నిటి నుండి మనము అడిగిన వాటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా ఎక్కువగా తన యొక్క మహాతిశయం చేత తన యొక్క కృపా సంపత్తిని బట్టి మనల్ని ఆదరించి అభాగ్యులమైన మన పట్ల తన మహాత్తరమైనటువంటి మహాప్రేమను కనపరిచి మనల్ని ఈ రీతిగా నడిపించినందుకై మరి చిన్న మందగా కూడుకున్నాం. మరి అనేకులు తమ పనులను బట్టి రాలేదు. మరి ఒకసారి వారు కూడుకున్న అవకాశం ఒకవేళ ప్రభు ఇస్తే అలా కూడుకొందురుగాక. అందరూ లేచి నిల్చుందామండి. దేవుని యొక్క వాక్యాన్ని అందరూ కలిసి చదువుకుందాం. చదవగలిగిన వారంతా ముప్పై నాలుగవ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు అందరూ స్త్రీలు మీరు కూడా చదవగలిగేవారు ఉంటే నేను నెమ్మదిగానే చదువుతాను, నాతో పాటు మీరు అందరూ చదవండి. 34వ కీర్తన. అందరూ కలిసి నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడెవడైనానున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనానున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధికి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయము గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ప్రభు తన లేఖన భాగము మన వినికిడిలో ఫలించినట్లు చేయనుగాక. కూర్చుందాం.
ప్రభువును స్తుతిస్తూ మరి పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట, ఇది దరిదాపు కంటే సంఘముల మధ్య 150 సంవత్సరాల నుంచి పాడనై ఉన్న పాట ఇది. అంటే 150 సంవత్సరాల క్రితం నుంచి కూడా అంత పాత పాట. ఇప్పుడు ఈ పాటలు మరుగైపోతున్నాయి. అన్నీ సీడ్పత్తిలాగా మ్యూజిక్ సిస్టమ్, మ్యూజిక్ అట్లా ఈ పాత భక్తి కీర్తనలు కనుమరుగైపోతున్నాయి. ఇక నేనే పాడవలసి ఉన్నది. ఇక అందరూ కలిసి మీరు నాతో పాటు పాడాలని ప్రభు పేట మనవి చేస్తున్నా. అందరూ కలిసి పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలై వర్ణింపగలరా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా లైనా నిల్వార్నింపగలరా వరదూతలైనా లైనా నిన్వరదూత లైనా నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా తలైనా నిన్వానింపగలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ జనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్రం నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్రం పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వానింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరములిడు నాత్మ పరిశుద్ధ మగునాత్మ వరములిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా రామానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వానింపగలరా జనక కుమారాత్మ లను నేక దేవా జనక కుమారాత్మ నను నేక దేవా ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ గణరా నిత్యముగా
పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వా నింపగలరా. మోకరించుదాం, మరి ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పౌలయ్య గారు ప్రార్థన చేస్తారు. పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మహాగరుడ మహోన్నతుడైన దేవా, నిత్య నివాసైన మా గొప్ప తండ్రి, భూమిని ఆకాశమును అందరి సమస్తమును కలిగజేసిన మా గొప్ప దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. గత 7 మాసాలు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. 8 మాసంలో ప్రభువా చివరి శుభ శుక్రవారమును మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై వందనము చెల్లిస్తున్నాం. ఈ శుభ శుక్రవారంలో మీ సన్నిధిలో మా ప్రభువా ఉపవాస ప్రార్థనకై మమ్మను చేర్చినందుకై వందనం చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ దినంలో మమ్మను మా సంఘమునంతా సజ్జులుగా ఉంచి మిమ్మల్ని స్తుతించుటకు మీరు చేసిన మేలను బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీ సన్నిధిలో మీ మాటలు వినుటకు మీ దాసం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో మేలు చేయండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ అంత్య దినములో మీకు బిడ్డలుగా మీ కొరకు మీకు సాక్షులుగా జీవించటకు సహాయం చేయండి. మీరు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువా ఆత్మబలంతో కూడుకొని మీ ఎదుట సిగ్గులేని ముఖంతో ధైర్యంగా నిలబడటకు మాకు మీ యొక్క శక్తిని మాకు దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ దినము చూడకుండా అనేకులు మరణించేప్పటికీ దౌర్భాగ్యులని మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలో ఉంచినందుకై వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఉదయకాలం ముందు ప్రభువా మీ మాటలు వింటకు మీ సన్నిధికి వచ్చాం. మాతో మాట్లాడండి. ఆత్మసత్వంతో మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని కీర్తించుటకు మాకు సహాయం చేయండి. ఈ ప్రార్థన కూడిక వరకు చివరి వరకు మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని, చుట్టూనున్న అంధకార శక్తులు నజరేడేసిన మంది బంధించమని, రావాల్సిన ప్రియులను త్వరగా రప్పించి ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవించుటకు మీరు కృప చూపించమని, మా ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రారంభ దినాలలో, నా పరిచర్య ప్రారంభ దినాలలో పాత పాటలు అంటే సువార్తకు సంబంధించిన పాటలు చాలా పాడేవాడిని. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు చాలా ఆసక్తితో పాడించుకొని రాయించుకొని మళ్ళీ మళ్ళీ పాడేవాళ్ళు. పోల్కలలో కూడా అంతే. ఈ దిన వర్తమానం నిమిత్తము ఒక పాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఏమిటిది ఆ పాట అంటే, దుర్దినములు రాకముందే, సంసారము చెడకముందే, ఆరోగ్యము పోకముందే, రోగము రాకముందే, సతిపతిని విడకముందే అనే ఈ పాట మనిషిని మేల్కొల్పుతూ జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిక చేస్తుంది. అయితే ఇర్మియా భక్తుని ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే 13వ అధ్యాయం, ఇర్మియా 13, 15, 16. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 15, 16. చెవియొగ్గు వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి, ఆయన చీకటి కమ్మజేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయకమునిపే మీ దేవుడైన యెహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడుడి. మీరు కూడా చదవండి అమ్మా ఆ వచనాన్ని. 15
సువర్ణ చదువు గట్టిగా. ఇంకెవరైనా ఉన్నారా చదివే వాళ్ళు? చదువు బుజ్జి గట్టిగా. రోజు వస్తే కదా ఈ పాప కర్నూలు నుంచి రావాల. కష్టం ఎట్లా ఇవాళ వచ్చేదే. రోజు వస్తే బైబిల్ అభ్యాసం మా పిల్లలతో అందరూ వస్తారు. మళ్ళీ మీకు బడి కూడా లేదు. ఈ 15, 16 వచనాల్లో 16 వచనంలో చూస్తే మునిపే చీకటి కమ్మజేయక మునిపే కొండలకు తగులక మునిపే, అట్లే చివరిలో కూడా మునిపే అనే మాటలు కనపడతాయి. మునిపే 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 అనే మాటలు. ఈ మాటల మీదికి ఆలోచన ఎందుకు పోవలసి వస్తుంది అని అంటే, చాలా వరకు లోకంలో ప్రజలు అన్నీ కలిగి ఉంటూ సమాధానం ఉండాలని ఆశిస్తారు. అన్నీ అనుకున్నవన్నీ జరగల. అనుకున్నవన్నీ జరిగిన తర్వాత దేవుని సన్నిధి, ఇక క్రైస్తవుల పరంగా అయితే ఇంకా యేసుక్రీస్తు అని ఇక మందిరం దగ్గరికి వచ్చేది. ఇక యేసుక్రీస్తుని ఎరగని వారైతే వాళ్ళకు ఎటు దోస్తే అటు వాళ్ళ దారి అమ్ముడు వాళ్ళు పోతారు. ప్రతి మనిషి తాము ఏమేమి అనుకుంటాడో వాటన్నిటి ద్వారా సమాధానము పొంది ఇక దేవుని ఆరాధనో, దీపారాధనో, భజననో లేకపోతే ఇక ఏదేదో చేయడం మొదలు పెడతారు. ఒక మాట, మనిషికి అన్నం తినకముందు రావచ్చు కడుపు నొప్పి, అన్నం తిన్నాక కూడా మాట్లాడాలి మీరు. జ్వరము అడవిలో ఉన్నప్పుడు రావచ్చు, ఊర్లో ఉన్నప్పుడు రావచ్చు, ప్రయాణంలో ఉన్నప్పుడు రావచ్చు. అన్నీ అనుకున్నప్పుడే కాదు. ఇల్లు కట్టుకొని ఇల్లు ప్రారంభించి ఇల్లు ముగిసినాకే జ్వరం రావాలనేం రూలింగ్ లేదు. ఓ పొలం కొన్న తర్వాతనే, ఆ పేరు రిజిస్టర్ అయిన తర్వాతనే నాకు ఎయిడ్స్ రాకూడదు, లేక క్యాన్సర్ రాకూడదు, లేకపోతే నాకు ఇంకోటి రాకూడదు అని అనుకునిక వీలు లేదు. నువ్వు ఏ ఏ పనులైతే చేయాలనుకుంటావో ఆ పనులు ఇంకా కాకమునిపే, ప్రారంభించినప్పుడే, ఇంకా ముగించక మునిపే నీకు ఏ రోగమైనా ఎప్పుడైనా రావచ్చు. అంతే కదా. నీవు అనుకున్నట్టుగా సమయము నీ చేతిలో లేదు. వీటన్నిటికంటే ముందు, నీ పనులన్నిటికంటే ముందు, నీ పనులన్నిటికంటే ముందు, నీ తలంపులన్నిటికంటే ముందు, నీ ఆలోచనలన్నిటికంటే ముందు, నీ ఊహలన్నిటికంటే ముందు, నీ ప్రణాళికలన్నిటికంటే ముందు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత ఏది సంభవించినా కూడా నువ్వు సమాధానంగా ఉండగలవు. బాగా గుర్తుపెట్టుకోండి.
నీ జీవితంలో వీటన్నిటికంటే, నీ పనులు, నీ పెళ్ళి, నీ ఉద్యోగము, నీ చదువు, వీటన్నిటికంటే కూడా ముందుగా నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ సృష్టికర్త యందు నీవు మరి నమ్మకం ఉంచాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 6వ వచనం, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడ, ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడ ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. అక్కడనే 32లోనే 18వ వచనం చూడండి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి, యెహోవా దానిని చూచెను. బాగా నిదానంగా నెమ్మదిగా ఆలోచన చేయండి. నీకు పుడతనే పెళ్లి కాలేదు, నువ్వు పుట్టకముందే నేను ఆడపిల్లనై పుడతానని నీకు తెలియదు. నేను పలానూరులో పుట్టాలా, పలానోళ్ళ కడుపులో పుట్టాలని నువ్వు అనుకోలేదు, అట్లా పుట్టలేదు. అంతేనా? అంతేనా? పలాని పనులు చేయాలి అని అనుకొని నువ్వు పుట్టలేదు. ఎదిగి పెరిగిన తరువాత వయస్సును బట్టి, సమయాన్ని బట్టి, ఏ వయసుకు ఏ పని, ఏ వయసుకు ఏ పెండ్లి, ఎట్లా ఏమిటి అనే కార్యక్రమాలన్నీ నువ్వు పెరిగేదాన్ని బట్టి తయారవుతాయి. అంతేగాని నువ్వు పుడతనే ఇవన్నీ తెచ్చుకోలేదు. నేను ఎందుకు ఇవన్నిట్లో చెప్తానంటే, మనిషికి సమాధానం ఉన్నదా? మై నీకు సమాధానం ఉన్నదా? 4 పిల్లలు, 2 తల్లిదండ్రులు, మొత్తం ఎంతమంది? దేవుడు మమ్మల్ని బాగుపెట్టాడా అని సంతోషపడతారు. అనుకోకుండా 4లో ఒకడు ఊడిపోయిండు అనుకో, ఆ కుటుంబం అంతా కలవరం, గందరగోళం, నెమ్మది ఎవరికి ఉండదు. రెండన్నా ప్రార్థన పోదామంటే, ఏమో చెప్పనా మా ఓడు అన్యాయంగా పోయా, మేము దేవునికి ఏం తక్కువ చేసిండలేదు, అందరికంటే మామే ముందుంటాం, అన్నిట్లో మామే ముందుంటాం, ఇంత అన్యాయమా యారాంపో అంటే లోపల ఏం నిండింది? మీ కోపం వస్తుంది మీరు కూసుకుంటే. ఏ ఆడ నేర్చుకున్నారు మీరు ఆ అలవాటు? ఏం మాట్లాడడానికి రాదా మీకు? ఇప్పుడు రండనా పోదాం ప్రార్థనకి అని అంటే, పోనా ఏమొస్తావు పో, అందరికంటే మా ఇంట్లో ఎక్కువ పని చేసినారు, అన్యాయంగా పోయి పిల్లగాడు, ఎంత చేస్తే ఏముండదు రాంపో అంటే హృదయంలో ఏం నిండింది? కలవరము, అశాంతి, ఆవేదన, దేవుని మీద విసుగు, దేవుని మీద సనుగు. అంటే అన్నీ కనబడుతుంటే చేస్తుంటే నీకు దేవుడు ఇచ్చినట్టు నీకు కనపడింది. అది ఒకటి కొదువైపాటికి దేవుని మీద నీకు ఆయాసం వచ్చింది. నేను ఇందులో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ఆ విషయం తర్వాత చెప్తాను మీకు. దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 16వ వచనం, చీకటి కమ్మజేయక మునిపే, ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారము చేయక మునిపే,
మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. నా అనుభవం మీకు చెప్తాను, ఎవరి కథనో కాదు. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడన్నాను, అది కూడా చెప్తాను. నేను పెండ్లి కాకమునిపే, లోకములోనికి పోకమునిపే దేవుని యొక్క వాక్యాన్ని నేను చదివాను. దేవుని యొక్క సమాధానం నా హృదయంలోనికి వచ్చింది. సమస్యలున్నాయి, సమస్యలలో సమాధానం. అది ఏ విధమైన సమస్య అయినా కావచ్చు. అన్నీ ఉండక మునిపెన్ని సృష్టికర్తలను జ్ఞాపకం చేసుకోవాలి, అప్పుడే నీకు సమాధానం. ఒకటి ఉండొచ్చు, ఊడిపోవచ్చు, ఒకటి నిలబడచ్చు, నిలబడకపోవచ్చు. మనము ప్రసంగి గ్రంథంలో కూడా చూస్తే 12వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. దుర్దినములు రాకముందే, చదవండి. వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకమునిపే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకమునిపే నీ బాల్య దినములందే. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా, మాట్లాడాలి. పెండ్లి అయ్యేది ఎప్పుడు? బాల్య దినంలోనే అవుతుందా? మాట్లాడమని చెప్తున్నా. ఆ పాప ఎవరు బైబిల్ చూస్తుంది, చదివేటప్పుడు చూడి. ఇప్పుడు పెండ్లి అయ్యేది ఎప్పుడు? వయసు వచ్చిన తర్వాత. ఏదన్నా కొనాలంటే ఎప్పుడు? నీకు అది అవసరమై కదా. పిల్లలుగా ఉన్నప్పుడు ఏదో కొనాలనుకుంటే పెద్దలకు చెప్తారు, అవసరమైతే కొనిస్తారు, లేకపోతే లేదు. చదివేది ఎప్పుడు? చిన్నప్పటి నుంచే. ప్రతిదీ నీకు వయస్సును బట్టి లోకములో అన్ని పనులు చేసేకి అలవాటు పడతావు. అయితే సృష్టికర్తను బాల్య దినములందే జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఏబు సంగతి మనము ఎరుగుదము. ఏబు సంగతి అతడు ఏమన్నాడంటే, తన సృష్టిని అంటే తాను పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు పెద్దగా అయినాక. 2:21 ఏ 1:21 కదా. చదువు. అంటే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 గాడిదలు, బహుమంది పనివారు, 10 మంది సంతానము. ఇది చిన్న సాంప్రదాయమా? ఇది చిన్న సాంప్రదాయమా? ఒక ఎద్దు చచ్చిపోతేనే ఓ సంవత్సరం వల్ల మూతి వర్రగా పెడతాం దేవునికి వెళ్ళి తిరగకుండా. 7,000 గొర్రెలు. ఓ పిల్లగాడు చేస్తేనే దేవుని గుడికి రాళ్ళు కొట్ట, దేవునికి ఇంత రాయి కొట్ట, మన్నయ్య మా మీదే పగబట్టాడే. ఏడుది విశ్వాసము? కొంతమంది ఇంగిట్లా చెప్తారు, ఆటికి పోయేస్తే బాగాలే, ఈటికి పోయేస్తే. ఇదంతా నీవు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోకుండా, పుట్టించినవాడు అని జ్ఞాపకం చేసుకోకుండా భ్రమలు పొందుతున్నావు. ఇది కావాలా, అది కావాలా, మేలు జరగాల, దాని వలన నీకు సమాధానం ఉండదు. నువ్వు ప్రాముఖ్యంగా నీ సృష్టికర్తను బాల్య దినములందే గనుక జ్ఞాపకం చేసుకుంటే, అందుకొరకే పాత నిబంధన అంతటిలో పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చాడు తల్లిదండ్రుల దగ్గర. బాలుడు నడవవలసిన త్రోవ మనం నేర్పేది లేదు, వారిని గురించి రొమ్ము కొట్టుకునేది లేదు, వారిని గురించి ప్రలాపించేది లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏబు చలించలేదు. 7,000 గొర్రెలు పోతే కూడా అదరలేదు. 10 మంది సంతానము చనిపోయినా అతడు భయపడలేదు.
3000 వంటలు కూలిపోయినా అతడు తన పుట్టుకను, నేను నా తల్లి గర్భం నుండి ఎట్లొచ్చి తిని, మన క్రైస్తవ పాలెంలో ఈ ఊరే కాదు, యా ఊరికన్నా పో ఏడ్చేది ఎక్కువ ఉంటుంది. ఏమి ఎక్కువ ఉంటుంది? ఎవరన్నా కొంపలో చచ్చిపోతే, కొంపలో చచ్చిపోతే ఏమంటే బైబిల్లో ఉండదు ఆ మాట, కొంప. ప్రతివాడు తన సహోదరుని కొంప ముంచును అని. కొంపలో ఎవరైనా చచ్చిపోతే ఓహో యప్ప భక్తి కాదు, అది శివరంజని రాగము, మాల్కోసు రాగము. ఆహా ఓయమ్మో, వాళ్ళని ఊరిని మరి ఏంటికి ముసుగులేసుకొని కూసుకుంటారు, ఏంటికి ఆదివారం నాడు రొట్టె రసం తాగుతారు. నిన్న హైదరాబాదులో బాచపల్లిలో నేను వాక్యం మాట్లాడుతూ, ఏంటికి ఏడుస్తారు మీరు అని అంటే, శరీర రీతిగా సంబంధం అనేది ఉండింది కాబట్టి అది దూరం అవుతుంది. పెద్దలు చదువుకున్న వాళ్ళు వచ్చినారు, దరిదాపు 30 మంది సేవకులు. అయితే యేసు క్రీస్తు మరణ పునరుత్థాన శక్తి నీకు అర్థం కాలేదన్నమాట. పాత నిబంధనలో కూడా ఏడ్చారు చాలామంది. యాకోబు చనిపోతే ఏడ్చారు, మోషే చనిపోతే ఏడ్చారు, యేసేపు చనిపోతే ఏడ్చారు, క్రొత్త నిబంధనలు కూడా ఏడ్చారు. కానీ నా హైలైట్ ఏమిటి అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్థానము, ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు అని అంటే చావెంతండి ఆఫ్టర్ ఆల్. అందుకే వారు అగ్నిగుండంలోనికి సిద్ధపడి వెళ్ళారు, అందుకొరకు సింహ బోన్లోకి వెళ్ళారు, అందుకొరకు వారు ఎర్ర సముద్రమును దాటారు. నేను చెప్తున్నా ఇప్పుడు కూడా, మరి మీకు నాకు దగ్గర బంధువు అవుతాడు, ఒక అర్ధగంట మాట్లాడినాడు నా ప్రసంగాలు ఈయన ఆడాడని. అది చచ్చిపోతే ఏడవచ్చు కదా అన్నట్టుగానే చూపించాడు. నాకు పండిందండి, ఉంటానని చెప్పేశాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడిగితే ఒక ప్రశ్న, మీరు బాప్టిజం తీసుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో సేవకుడు మిమ్మల్ని అడుగుతాడు, మీరు ఎందుకొరకు నమ్ముకుంటున్నారు అని అంటే, ఆయన మరణము లేని దేవుడు అనే మాట ఇట్టనో అట్టనో ఎట్టనో మొత్తానికి ఆ మాట అనేస్తారు. ఏం లేని దేవుడు, రైట్. ఆ దేవుడు నీకు అర్థం కావాలి అని అంటే ఆయన మాట మీద నీకు విశ్వాసం ఉండాలి. మార్త మరియమ్మలు కూడా బాధపడ్డారు లాజరు చనిపోయినప్పుడు. నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూతు అని. ఎందుకు ఈ కలవరాలండి? ఎందుకు ఈ కలవరాలు? గుంతకల్లులో యెహోవా ఈరే ప్రార్థనా మందిరంలో దరిదాపుగా ఒక 120 మంది దాకా వచ్చింటారు సేవకులు. అంత ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అంత యంగ్ యూత్. మాట్లాడుతూ నేను వారిని అడిగినప్పుడు ఏడ్చేదానికి సుముఖత చూపారు. అయితే ఎందుకు నమ్ముకున్నావు నువ్వు యేసు ప్రభువుని? పౌలు భక్తుడు అంటాడు, పునరుత్థానము లేదని మీరు చెప్పగలిగితే మేము తిరిగి లేచిన యేసుని ప్రకటించుట వ్యర్థమే అన్నాడు. అమ్మ మీకు ఏమర్థమవుతుంది ఏమో నాకైతే తెలియదు, కానీ నేను ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఈ మాటలు తీసుకొచ్చాను అని అంటే, నువ్వు సృష్టికర్తగానే అంగీకరించి ఆయన జీవము గల దేవుడు అని నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే, ఎదిగి పెద్దయిన తర్వాత నీకు దొరికిన ప్రతి పనిలో కూడా ఏది నష్టమైనా నువ్వు కలవరపడవు. మనం చదివిన 34వ కీర్తన అదే. ఏమి చూడండి ఆ మాట, 34వ కీర్తనలో సమాధానము వెదకి చదువు, కీడు చేయుట ఎక్కడ సృష్టికర్తనే లేడు, నీలోని సమాధానం ఎట్టుంటుంది? నీ కొంప కోరుబోని నువ్వు నవ్వాలి. కలవరం, ప్రతి ఒక్కరికి కలవరం.
నువ్వు రోజు టెస్ట్ చేసుకోవడం లేదు, అంటే పరీక్ష చేసుకోవడం లేదు. నా ఇంట్లో ఈ పొద్దు ఎవరన్నా ఒకరు చస్తారు, నేను ఎట్లుండాలా? ఈ పొద్దు నా ఇంట్లో ఎవరన్నా ఒకరు చచ్చిరి, నా పెద్ద కొడుకు చచ్చిపోయా ఎట్లుండాలా? లేక చిన్న కొడుకు చచ్చిపోయా ఎట్లుండాలా? లేక నా భర్త చచ్చిపోయా నేను ఎట్లుండాలా? లేక నా బిడ్డ చచ్చిపోయా ఈ పరీక్షలు లేవు నీకు. మునిగిపోయినావు పంది మునిగినట్ల. ఇంక ఏడకుంటే ఏం చేసావు అమ్మోయ్? ఏడకుండా కలవరపడకుండా ఇంక నువ్వేం చేస్తావు? మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచారు. ఎవరినండి? ఎంత పెద్ద ప్రసంగికుడన్నా తీసుకో, ఎంత పెద్ద సంఘమన్నా చేసుకో, ఇంటికాడ ఎవరైనా చచ్చిపోయినారంటే కొర్రో మర్రో మర్రో కొర్రో ఏడుపే ఏడుపు. ఇట్లటోళ్ళకి యేసు స్వామి తెలియదని చెప్తాను నేను. చీకటి సంబంధులు చీకటి లక్షణాలనే చూపిస్తారండి. 1:21 ఏమన్నా కలవరపడినట్టుందా? ఏబు గ్రంథం 1:21 నువ్వేడ చెప్తావు? ఆంటీ 12వ అధ్యాయం మళ్ళీ చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మొదటి నుండి. ఏం దినాలు? భయంకరమైన దినాలు రాకముందే. ఇల్లు కూలిపోవడం, లేక ఉన్న కొట్టం కాలిపోవడం దుర్దినమే కదా. ఇప్పుడు ఉన్న కొట్టం ఏదో పనికి పోయొచ్చి ఇట్లా తలదాచుకుంటువి, ఇంత దాపు చేసుకొని గంజి వండుకుంటుంటివి, ఏది కట్టుకునేకి చేత కదా. ఆ ఉన్నది కూడా కాలిపోతే నీకు దుర్దినమే కదా, భయంకరమైన దినమే కదా. అట్టి దుర్దినము రాకముందే ఏం చేద్దాం పాప, ఈ పొద్దు 7 జనవరి మొదలుకొని మళ్ళీ జనవరి నెలే రానికొచ్చా. ఒక్కొక్క నెలలో ఒకరు వీళ్ళు బాగుండరు అన్నిక్కలేదు, వీళ్ళు బాగున్నారు అన్నిక్కలేదు. చిన్నపిల్ల ఇంట్లోన వాడు చచ్చి అంటే పెద్దపిల్ల ఇంట్లోన బాగలేదంటారు, పెద్దపిల్ల ఇంట్లోన బాగుండదు అని అంటే నడిపిల్ల కొడుకు తేలుగుట్టేదా ఎక్కువ తక్కువయ్యేదంటారు. మరి ఇంకా చెప్పాలంటే వాడు నడిపోని కొడుకు అందరూ బాగయ్యారు, వాళ్ళు బాగయ్యారు అనేపాటికి నడిపోని కొడుకు ఎక్కువ తక్కువయ్యేదంటారు. ఈ 7 కాలమందున మాకు మంచి దినాలు లేనే. వీటన్నిటికంటే ముందు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నేను ఎంతమందిలోనైనా చెప్పగలను. నాకు ఈ ధైర్యం ఎక్కడిది? నేను చావనంటే చస్తాను, చచ్చిపోయిన వాళ్ళ ఇంటికాడ మాత్రం నేను ఏడను అసలు. అది బైబిల్ నాకు నేర్పలేదు. ఇంకా కొంతమంది ఒక సంఘస్థులు నన్ను రానియకుండా చేశారు. ఎమ్నూరు పక్కల ఉన్నది యేసుప్రభు సమాధి కాడ ఏడ్చలేడా? లాజరు సమాధి కాడ ఏడా? అన్ని బుడుక్కుంటారు తంతులు చేతగాక. ఆ సందర్భమేమి, సమయమేమి? మరణ భయము నుంచి, శాప భయము నుంచి, చీకటి భయము నుంచి, రోగ భయము నుంచి అన్ని విధాల ప్రభువు నిన్ను ఆదరించాడు. అదే కదా 119:50 చదవండి. ఏమిటిది? ఇంకా ఏడ నెమ్మది అంట. పిల్లగానికి బాగా కాలేదు, 50,000 అయిపోయా. అట్లా అయిపోయి అది బాగాలే, ఇట్లా అయిపోయినా ఈడు బాగాలే. నెమ్మది ఎక్కడుంది? ఇంటికాడ ప్రార్థన పెట్టించినా నెమ్మదిలే, ఇంటికాడ బర్త్డే చేసినా నెమ్మదిలే, కొత్త ఇంట్లోకి రూపాయికి అతరించిపోయినా నెమ్మదిలే. ఎక్కడండి నెమ్మది? నెమ్మది ఉంటే తోటి వ్యక్తితో ఎందుకు మాట్లాడవు? నెమ్మది, సంతోషం అనేది నువ్వు ఇతరులకు తెలియపరచాలి కదా. వృతమ్మ చదువు. వాక్యము నన్ను బ్రతికించి, వాక్యము చేత బ్రతికేవాడు
వాక్యము ఎక్కడ వినబడుతుందో అక్కడికి రాకుండా ఉండలేడు. చాలామందిగా ఇక్కడ చూడండి, వినండి, చాలామంది అంత బతికి వస్తారు ఇంటికి. మా పద్దన పోయి బతికి ఆడబతికి ఈడబతికి ఆడబతికి ఈడబతికి ఆడగతికి ఈడగతికి ఈడగతికి ఆడగతికి ఈడగతికి ఆడగతికి రాత్రి ఇంటికి వస్తాడు. ఈడ గతకనికి రాడు ఇటుకి యాటికి. నిన్ను ఎప్పుడు బతికిస్తుంది వాక్యము? నువ్వు ఏం మందిరానికి రాకపోయినా కూడా లోక మర్యాద ఉండాలా. ఏం చేయాలా? నీకు ప్రార్థన చేయాలా. నేను అడుగుతా, దేవమ్మ 7 దినాలకు ఓ పారిస్తాడు కూలి ఒక సౌకర్యం, 7 దినాలు ఓ పారి. అతని ఇంటి పక్కలనే ఒకడు ఉన్నాడు దున్నపోతు లెక్క, పనికే వాడు. అతనితో కొట్లాట పెట్టుకున్నాడు. నాకేంటికి 7 దినాలు కూలి ఇస్తాడా? తెలివి లేదా మరి ప్రజలకు? ఇప్పుడే చదువుకున్నాం ద్వితీయోపదేశకాండం 32:6 వచనంలో, బుద్ధి లేని అవివేక జనమా, బుద్ధి లేని అవివేక జనమా, బుద్ధి లేని కన్యకలు. అర్ధరాత్రి అప్పుడు నూనె కావాలంటే వీళ్ళకి ఎవడు తెరుస్తాడు అంగడి తెరిచినప్పుడు, అమ్మేటప్పుడు, బజార్లో మంది తిరుగులాడేటప్పుడు నూనె అమ్ముతుండగా కొనవే. నేను చెప్తున్నానండి, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. మా అమ్మ నన్ను బహు ప్రేమించింది. నేను మొదటి కొడుకు. నీకెట్లా తెలుసు మీ అమ్మ ప్రేమించిందంటే, మా చిన్నోడు ఉన్నాడు గిద్యోన్ అని, ఆఖరోడు, వాడు 10వ. ఆ 10వ అంతగా ప్రేమించేది. ఇంకా నన్ను మొట్టమొదటి ఎంత ప్రేమించి ఉండకపోవచ్చు. మా అమ్మ మా నాయనలకు పిల్లలంటే పంచప్రాణం. వాళ్ళతోనే తనాలు తిండ్రు కానీ వాళ్ళని ఏమనకపోయారు. ఎంత ప్రేమ అండి! ఎవరితో తనాలు తిండ్రి? కొడుకులతోనే తనాలు తిండ్రు కానీ వాళ్ళని ఏమనకపోయారు. కానీ అంత ప్రేమ కలిగిన తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్క సుక్క కన్నీరు. నీకు ధైర్యం ఎక్కడొస్తుంది అని అంటే, నీ సృష్టికర్తనే. నేను ఒక మాట అడుగుతా, స్వాతపాలు బలమా, తల్లిపాలు బలమా? గట్టిగా చెప్పాలా? మీరు యావ చూసినా మెల్లిగా బలుగుతారా? స్వాతపాలు బలమా, తల్లిపాలు బలమా? తల్లి పాల కంటే శ్రేష్టమైన మాట దేవుని మాట, సృష్టికర్త మాట. నువ్వు ఆయన మీద ఆధారపడాలి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ప్రతి విషయములో ధైర్యం. ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, 7 దన నాశనంగానే నువ్వు భయపడవు. నీకు నెమ్మది ఉండాలి అంటే, భూమి మీద కొంతమంది మనుషులారు ఇప్పుడు, వాళ్ళ పేర్లు బైబిల్లో లేకపోవచ్చు. వాళ్ళు ఎట్లా బతుకుతారో నువ్వు ఆలోచించాలి. పౌలు భక్తుడు అంటాడు, నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. ఇక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారు, ప్రార్థనకు రారు, కానీ వాళ్ళ భార్యలు ఇక్కడ లేరు, ఊర్లో లేరు, ఏడలేరు. మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏం కథో కానీ, సంఘక్షేమం కోరి నేను ఆలోచించినప్పుడు చాలా చింత చేస్తాను. ఈ యవనస్తులది చాలా ఓపికనే. అదే ఓపిక ప్రభువులో కనుక ఉంచుకోగలిగితే ధన్యులం అవుతాం. కనుక దుర్దినములు రాకముందే, ఆరోగ్యము పోకముందే, నీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, నీకు బలం తగ్గక మునిపే, నువ్వు మంచమున పడక మునిపే, బాల్య దినములందే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన కుటుంబాలలో తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లలకు నేర్పరు. నువ్వు ఏది అనుభవించావో, ఏది మేలు పొందావో ఖచ్చితంగా పిల్లలకు నేర్పాలి. అప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మా అమ్మ పని చేసేది ప్రతి సాయంకాలం. అప్పుడు చర్చిలు లేవు. మా అమ్మలు పని ప్రారంభించిన దినాలలో చర్చిలు లేవు. ఇంకా మన వాళ్ళకి ఎట్టు బానిసలు చాలా ఉండేటివి. ఆ మారెమ్మ గుడి కాడ కసు ఊడిసేది, ఆ పీర్లు వెళ్తే అలాగంత కాడ కట్టెలు తెచ్చేసేది, బట్టలు పరిచేది, నీళ్లు మోసేది, అన్నీ ఎట్టి శాఖర పనులు. ఎవరైనా చచ్చిపోతే పోయేది, చెప్పేది, చచ్చిపోయిన ఉంటే ఈడ్చేసేది, బోకులు తీసేసేది, అన్ని ఇట్లాంటివన్నీ బోలెడన్నీ ఉండేవి. అట్టి సందర్భాలలో పని ప్రారంభించారు.
ఇంకా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకునేది. మాకు ఎక్కడన్నా గిడి ఉండండి అంటే ఆడనే ఇంకా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే నలుగురు వస్తుండ్రి. మా ఇంట్లో ఒక అలవాటు, నన్ను బైబిల్ చదవమంటే ఖచ్చితంగా చదవాలి, పాట పాడమంటే పాడాలి, ప్రార్థన చేయమంటే చేయాలి. ఆ అభ్యాసమే నన్ను ఈ స్థితికి తెచ్చింది. ఆ అలవాటే మా అమ్మ చనిపోయింది దరిదాపు కంటే ఇప్పుడు 5 ఏళ్ళకి పైన అవుతుంది. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాను అంటే వాళ్ళు చేసే పని నాకు అప్పచెప్పిపోయారు. నేను రోడ్డు వెంబడి తిరిగినా, నడిచిపోయినా, ఒక స్థలంలో నిలవబడి మాట్లాడినా వారి పరిచర్య అంతం కాలేదు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు దేవుడు, మీరు ఏది వింటిరో, ఏది చూచితిరో, ఏది అనుభవించితిరో, సముద్రం ఎట్లా దాటితిరో, ఆ రాళ్ళు ఎందుకు బాతారో, ఈ రాళ్ళు ఎందుకని మీ పిల్లలు అడిగితే ఇట్లా చేశాడు దేవుడు అని మీరు మీ పిల్లలకు చెప్పాలి. పండుకొనున్నప్పుడు, కూర్చుండున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో పోవునప్పుడు వాటిని గురించి మాట్లాడాలి అని ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మీరు ఆ భాగాలలో చూస్తే ఇవన్నీ ఉంటాయి. కనుక మీరు జ్ఞాపకం పెట్టుకోండి, కలవరం నీలో ఉంటే సమాధానం ఉండదు. ముప్పై 34వ కీర్తనలో ఏం చదువుకుంటుమే ముగిస్తాను నేను. కీడు చేయుట మాని, అందరు చదవండి ఒకరు గట్టిగా, అందరూ కలిసి ఏమిలా నువ్వు సృష్టికర్తను కనుక నీ బాల్య దినాల యందు జ్ఞాపకం చేసుకుంటే ఏది వచ్చి మీనబడినా కూడా సమాధానమే నీకు. నెమ్మది అంటే సమాధానమే కదండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు బాధ. అది ఎప్పుడైనా రావచ్చు, పండగప్పుడు రావచ్చు, పెళ్ళప్పుడు రావచ్చు, వయసు అప్పుడు రావచ్చు, ముసలితనంలో రావచ్చు, పోతూ రావచ్చు, నడిచేటప్పుడు రావచ్చు, బూదింతప్పుడు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వాటన్నిటిలో నీకు నెమ్మది కావాలంటే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 54:5 చూడండి. యెషయా గ్రంథం 54:5 అందరూ చదువుకోండి, చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 54:5 వచనం. నిన్ను సృష్టించినవాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక వాక్యం జ్ఞాపకం వస్తుంది. ద్వితీయోపదేశ కాండము చూడండి, 30వ అధ్యాయం 29వ వచనం అనుకుంటా. 30 తీయండి. ద్వితీయోపదేశ కాండము 30:29 చూడు, ఏముంది లేదా ఉండు. 30:20 కరెక్ట్. 9 అనుకున్నాను దాన్ని. 30లో 20 అందరూ చదవండి. యెహోవాయే నీ ప్రాణమునకు మూలము, నీ దీర్ఘాయువుకు మూలము. కాబట్టి ఈ లోకమే సమస్యల లోకము, మనం ఉండేదే సమస్యల లోకంలో. వీటన్నిటిలో నువ్వు అధిగమించాలి అంటే వాక్యమయ్యున్న దేవుడు, ప్రాణమునకు మూలమయ్యున్న దేవుడు, దీర్ఘాయువుకు మూలమయ్యున్న దేవుడు, నీ పుట్టుకకు మూలమై ఉన్న దేవుడు, ఈ సృష్టికి మూలమై ఉన్న దేవుడు, ఆయనను కోరుకొనుడి, ఆయనను హత్తుకొనుడి, ఆయన మీద ధ్యాస, ఆయన మీద ధ్యానం ఉంచుకొనుడి. అప్పుడు నీకు నెమ్మది. ఓ ప్రశ్న వేస్తాను నేను. నువ్వు ప్రభుని నమ్ముకొని ఎన్నేళ్ళంటే దేవమ్మా?
30. సరేలే 5 ఏండ్లు తీసేద్దాం. ఒకవేళ తొలిగా అటో ఇటో 5 ఏండ్లు తీసేద్దాంలా. 25 ఏండ్లు కదా, 25 ఏండ్లు పోనీలా. ఇంకా 5 ఏండ్లు తీసేద్దాం, 20 ఏండ్లు. ఎన్ని ఏండ్లు? 20 ఏండ్లు. నీ భర్త చనిపోయినప్పుడు ఏడుస్తువా? ఏ అదే ఏడిపోతాండి. మారు మనసు కొరకు ఉపవాసం ఉండి బాగున్నప్పుడు నెనివే పట్టణస్తులు తిరిగేడ్చంటే. ఇప్పుడు రక్షణార్థమైన మారు మనసు దుఃఖము కలగజేయును, లోక సంబంధమైన దుఃఖము మరణము కలగజేయునని కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు. ఏంటికంటే కలవరం. ఇప్పుడు 3 కొడుకులు కదా, హాయిగా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి పండుకుంటారు. వాళ్ళ గురించి చింతే లేదు. ఆయమ్మ ఒకటే బైబిల్ పట్టుకుంటుంది, ఊకొస్తుంది, పోయి కూసుకుంటుంది. శుభనమ్మ అంతే కదమ్మా. నువ్వు కూడా అంతే కదా. నీకు ఎంతమంది కొడుకులు? నీకు ఇంటికి పోయినాక లెక్క పెట్టుకొని రాత్రికి చెప్పు, తెలదు కదా. నీకెంతమంది అమ్మా? 3. నేను చెప్తున్నాను చూడండి, వాళ్ళు పోయినాక కాలు చేతులు ఇరిగి పడితే కూడా ఏడుసు. వాళ్ళు పోయినాక ఏడదు. ఏడ్చేది ఏదన్నా ఉంటే వాళ్ళ రక్షణ కొరకు ఇప్పుడే ఏడి. అది ప్రభు సంతోషపడతాడు. కలవరం ఉండదు, మనకు కలవరం ఉండదు. నన్ను బహుగా ప్రేమించింది, తాను తినే అన్నము రక్తంగా మార్చి నన్ను 9 నెలలు కడుపులో పెట్టుకొని మోసి ఇంత ప్రయాసపడిన తల్లి చచ్చిపోతే ఏడుపు రాలేదంటే వాక్యము నేర్పినటువంటి ధైర్యం. పెద్దోళ్ళని కూడా చూస్తున్నాను. అందరిని అడిగితే చెప్పేది ఇదే, ఎవరు బతికి బట్టగట్టరు, పోవాల్సిందే. పోతామా లేదా? ఇంకా ఇది తెలిసి కూడా గుడులు ఎప్పుడు సంత? నువ్వు దాన్ని మార్చలేవు. ఎమ్నూరులో ఎప్పుడు సంత? నువ్వు దాన్ని మార్చలేవు. కోసికలో ఎప్పుడు సంత? మంగళవారం, మీకు తెలదు, మంగళవారం. అట్లానే నీకు సావు ఖరారైపోయింది, నువ్వు దాన్ని మార్చలేవు. ఇక నీకు తెలిసింది కదా, ఇంక దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం లేదు. నేను చస్తాను అన్నది జ్ఞాపకం చేసుకోవడం లేదు. అందుకొరకే ఇట్టి వారిని ఏమంటాడంటే, వెర్రివాడా, వెర్రిదానా, మేడమిద్దెలు ఉన్నాయి, కొత్త గదులు ఉన్నాయి, గదుల నిండా ధాన్యం ఉంది, అబ్బా దండిగా ఉంది, ఆ కలిమి సంపద దండిగుంది, నీకు ఎంతన్నా ఉండండి రా నాయన, నువ్వు వెర్రోడవు, వెర్రిదానవు. అందం ఉంటేమి, చందం ఉంటేమి, పలు వరుస ఉంటే పలు వరుస నువ్వు పెట్టుకొచ్చుకునిటివా? పలు వరుస నువ్వు పెట్టుకొచ్చుకునిటివా? అది ఏం చెప్పవు? ఈ అమ్మాయి బలుండేమో నీ పనులు నువ్వు పెట్టుకొచ్చుకునిటివా? కొటార బొమ్మ అయింది కదా, ముక్కు పిల్లది ఏమో, మన ఇంట్లో పుట్టేదే, ఆయమ్మే పెట్టుకొచ్చుకునిన్నా, ఆయమ్మ పెట్టుకొచ్చుకునిన్నా. ఎంత తిరుగుపడుతుంది మరి లోకము. ఆలోచించుకోండి. మొదటి స్థానం, ప్రథమ స్థానం నీ సృష్టికర్తను నీ హృదయంలో ఉంచుకోవాలి. మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం 30:20లో నీ ప్రాణమునకు మూలము, నీ దీర్ఘాయువుకు మూలం ఆయన వాక్యమును కోరుకున్నాడు, ఆయన హత్తుకొనుడి. మరొకసారి చదవండి. యెహోవాయే నీ ప్రాణమునకు మూలము, నీ దీర్ఘాయువు కొంటే నువ్వు ఎన్నేళ్ళు బతకాలను అన్నేళ్ళు ఇచ్చినాడంటే కూడా ఆయనే మూలము. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను, అదేగా మీరు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మధ్యాహ్నం అయ్యేదే, చెప్తారో లేదో నాకు తెలియదు, ఏమయ్యేదే మా ఎన్నోళ్ళు చెప్తారు. రూతమ్మ అతను ఏం చేసింది?
ఓర్పమ్మ ముద్దు పెట్టుకునింది. హత్తుకొనుడి. అదే ద్వితీయోపదేశకాండంలో ఏముందంటే, ఇది నిరర్థకము కాదు, ఇది మీకు జీవమే, దేవుని యొక్క వాక్యం. నాకు చాలా చింత అవుతుందబ్బా, రాత్రి ప్రార్థనకు రాకుండా, యవన స్త్రీలు ప్రార్థనకు రాకుండా ఉండడం. అబ్బాబాబాబాబాబాబా, ఎంత చండాలమైన మనుషులు అనిపిస్తుంది నాకు. చూడు ఆ మాట ఎంత బాగుంది. ద్వితీయోపదేశకాండంలోనే దరిదాపుగా 32వ అధ్యాయము 31వ అధ్యాయము చూద్దాం. ఇది నిరర్థకమైన మాట కాదు. 47 32లో ద్వితీయోపదేశకాండం 32:47. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకున్నకు యోర్దాను దాటబోతున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. కాబట్టి దేవుని యొక్క వాక్యము నీకు నిరర్థకము కాదు, అది జీవమే. దేవుడు జీవము గలవాడు. దేవుని యొక్క వాక్యము జీవము కలిగినది. ఆయన సజీవుడు, ఆయన మాట సజీవము. నాకు చాలా విచిత్రం అవుతుంది అబ్బా, ఎట్లా నిద్ర వస్తుందో ఏం కథనో అనే. మీరు మీ పిల్లలు ఇండ్లలో కనుక తెల్లగా 7 8 పండుకుంటే ఏమంటారు మీరు? మరి అంత సిగ్గు తప్పినాడు అట్లా నెలరేం కదా, ఏమంటారు? మందిరానికి రాకుండానా? అరే పగులల్లో ఎక్కడెక్కడో పోయేస్తావు. కృతజ్ఞత కాదు అది. అందుకొరకే కలవరం, ఆరాటం, వీటన్నిటికంటే ముందు వాక్యమును నీ హృదయంలో ఉంచుకుంటే ఏదొచ్చి మీనబడినా నెమ్మది. ప్రభువు నెమ్మదికి అధిపతి అయిన, సమాధానమునకు అధిపతి అయిన. అటు నేర్చుకోండి. ఇళ్ళల్లో ఏమన్నా జరిగితే భయపడద్దు, ఏడవద్దు. వాక్యం వినేది అందుకొరకే కదా. ధైర్యము తెచ్చుకొనుడి. యెహోవా శివాకు చెప్పాడు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, భయపడవద్దు, దిగులు పడవద్దు, ధైర్యంగా ఉండు. గోడ పడిపోతే కూడా పంపనాశనం. పొద్దుగల రాయబడిపోతే యేసుప్రభుని విడిచిపెట్టడమే, గుడిచలేసిపోతే యేసుప్రభుని విడిచిపెట్టడమే, ఏదన్నా బట్టగాలిపోతే యేసుప్రభుని విడిచిపెట్టడమే. ఏం బతుకులయ్యా మనది. యేసుప్రభువే చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును. 16:33 చూడండి. యోహాను సువార్త 16:33, నా యందు మీకు సమాధానం కలుగునట్లు. నా యందు అంటే యేసుక్రీస్తునందు. ఇంకా ఏం తెచ్చుకొనుడి? ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి కలవరపడద్దండి. ఒకవేళ ఇదివరకు యేసుప్రభుని పట్టక ముట్టనట్లు ఉండవేమో. బంధువుల కంటే, స్నేహితుల మాటల కంటే, భర్త మాట కంటే, భార్య మాట కంటే, పిల్లల మాట కంటే, స్నేహితుల మాట కంటే యేసుక్రీస్తు మాటను గట్టిగా పట్టుకోండి. ఆయన మాట కొరకు జీవించండి. బాధలో నెమ్మది ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరికైనా ధైర్యం చెప్పగలవు. సరే, మంచిది. వెనక నుంచి ప్రార్థన చేసుకుంటారండి.